ఒకసారి ఊహించండి, మన ఇళ్లకు తలుపులే ఉండవు, దుకాణాలెప్పుడు తాళం వేయవు. అయినప్పటికీ ఏ చిన్న నేరం కూడా జరగని గ్రామం ఉందంటే నమ్మగలరా? కానీ ఇది మహారాష్ట్రలోని శనిసిగ్నాపూర్ అనే గ్రామంలో నిజంగా జరుగుతుంది. ఇక్కడ ఇళ్లకు మరియు దుకాణాలకు తలుపులు ఉండవు. గత 300 ఏళ్లుగా ఒక్కటంటే ఒక్క నేరం కూడా జరగలేదు. ఇక్కడ నమ్మకం ఏంటంటే సుమారు 300 ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని పనస్నాల నదిలో భారీ వరద వచ్చింది. ఆ వరదతో ఒక 1.5 మీటర్ల పెద్ద నల్లరాయి బయటపడింది. గ్రామస్తులు ఆ రాయిని కర్రతో తాకగానే దాని నుంచి రక్తం పొంగడం మొదలైంది. ఆ రాత్రి శని భగవానుడు గ్రామ పెద్దకు కలలో ప్రత్యక్షమై ఆ రాయి తన విగ్రహమని చెప్పారు. గ్రామంలో దాని పైభాగం కప్పబడకుండా ఉంచాలని సూచించారు. ఎందుకంటే ఆయనకు గ్రామాన్ని అడ్డంకులేవీ లేకుండా చూడాలని వివరించారు. ఆ రోజు నుంచి గ్రామస్తులు తమ ఇళ్లకు తలుపులు తాళాలు వేయడం మానేశారు. శని భగవానుడి రక్షణపై విశ్వాసంతో గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఇది కేవలం మొదటి భాగం మాత్రమే. ఇంట్లో తలుపులు లేకుండా గ్రామస్తులు ఎలా నివసిస్తారు, తలుపులు లేని టాయిలెట్లు ఎలా వాడుతారు, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి రెండో భాగంలో కలుద్దాం.